గిరిసంఘాత కఠోరపత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక, పర్వతముల యొక్క సమూహములు గాలిలో ఎగురుతుంటే పర్వతాల యొక్క రెక్కలు వజ్రాయుధం పెట్టి కొట్టేసిన వాడిని, తరిగేసిన వాడిని. నా శక్తి తెలియక నాకు వ్యతిరేకంగా నా యాగం మానేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా, చూస్తాను వాళ్ళ సంగతి అన్నాడు. కోపం అంటూ వచ్చేయాలి, కానీ అది దేవతలైనా ఒకటే మనుష్యులైనా ఒకటే. నోటి వెంట అనకూడని మాటలన్నీ వచ్చేస్తాయి. రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి హనుమ చేత అనిపిస్తారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అంటారు. ఏదో అగ్నిహోత్రాన్ని నీళ్లు పోసి చల్లార్చినట్టు తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాత్ముడు. కోపం బయట నుంచి రాదు, ఇక్కడి నుంచే పుడుతుంది. పాము కుబుసం పాములోంచే పుట్టినా తనకు అభ్యంతరం అని పాము గరుకురాతి మీద రాసుకుని తన కుబుసాన్ని తాను వదిలినట్టు యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే, తన కోపాన్ని పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవడో వాడు పురుషుడు. కాబట్టి ఇంత ఇంద్రుడైనా కోపం వచ్చేస్తే అనకూడని మాటలు నోటి వెంట వచ్చేసాయి. ఉజ్జత్సంపదనమ్మి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందరాల్గురియుడు ఈ శౌర్యం బవార్యంబుగన్ అన్నాడు. వెళ్ళి వర్తక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటి సంఖ్యలు విడిపించాడు. అవి భయంకరంగా బయలుదేరి వస్తాయి. నేను వజ్రాయుధం పట్టుకుని ఐరావతం ఎక్కి వెనకొస్తున్నాను, మీరు వెళ్ళండి. వాళ్ళందరూ కూడా ఉజ్జత్ సంపదనమ్మి, నేను ఇచ్చిన వర్షం వల్ల వచ్చినటువంటి ఐశ్వర్య వృద్ధి చూసి కన్ను మిన్ను కనుక నా యొక్క యాగాన్ని విడిచిపెట్టారు. మీరందరూ వెళ్ళండి, చీకట్లు కమ్మేయండి, గర్జనములను వేధించి పిడుగులు పడేటట్టుగా వేధించేసేయండి, మెరుపులతో కళ్ళు కనపడకుండా అయిపోవాలి, పెద్ద పెద్ద వడగళ్ళు వర్షం కింద కురిపించేయండి. ఏదో వామనమూర్తి తన అవతారంలో కాలు పైకెత్తితే ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి పెరిగిపోయినప్పుడు ఆ పాదం పైకెక్కితే ఆకాశానికి చిల్లు పడితే పైనున్న ఆకాశ జలాలు కింద పడినట్టు వర్షం పడాలి, అంతవాన కురియాలి, ఆవులు చచ్చిపోవాలి. అనచ్చా ఇంద్రుడా మాట? గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అటువంటి ఇంద్రుడి నోటి వెంట అనకూడని మాట వచ్చింది. గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద, అప్పటికప్పుడు చచ్చిపోవాలి. ఆవులు దూడలు జనులు చచ్చిపోయేట్టు చేయండి, ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం పోవాలి. అటువంటి వర్షధారలు కురిపించండి అన్నాడు. బయలుదేరాయి మేఘాలు. కటిక చీకటైపోయింది. ప్రదక్షిణం చేస్తున్నారు అందరూ గిరికి. అంతే భూమి ఆకాశములు ఏకమైపోయాయి. అటువంటి మెరుపులు, అటువంటి ఉరుములు, అటువంటి పిడుగులు, పెద్ద జలధారలు. వాళ్ళు చూసి, కృష్ణ ఇన్నాళ్ళు ఇంద్రుడికి యాగం చేశాం, సంతోషంగా ఉండేది, నువ్వేమో కొత్తగా వచ్చి కొత్త పద్ధతులు పెట్టావు, ఇప్పుడు చూసావా ఎంత ఉపద్రవం వచ్చిందో అనరు. వాళ్ళకి కృష్ణుడి మీద భక్తి అటువంటి. వాళ్ళు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారల్ నీ యానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ పిడుగులు, ఈ జలధారలు, ఇటువంటి వర్షం మేము ఎప్పుడూ చూడలేదు. కృష్ణ, ఆవులు దూడలు అన్నీ చనిపోతున్నాయి, నువ్వే రక్షించాలన్నాయి. పాపం అప్ప ఏమి వర్ణించారండి పోతన గారు. ఎన్ని ఆవులు చూశారో, ఎన్ని ఎద్దులు చూశారో మహానుభావుడు. ఆ ఎద్దులు మోరలెత్తి మూతులు అడ్డంగా, వర్షం పడుతున్నప్పుడు చూడాలి ఆవుల్ని, అవి మూతులు అడ్డం పెట్టి తిప్పుతాయి. అవి ఆ వర్షం తట్టుకో, ఎండ అయితే తిరుగుతాయి. గేదెలు వర్షం అయితే తిరుగుతాయి, ఎండ అయితే తట్టుకో. కాబట్టి వెళ్ళి చెట్ల కింద నించుంటాయి పాపం ఇలా తడిసిపోయి. ఆ ఆవులు భరించలేక తలలు పైకెత్తి ఇలా మోరలు చాపితే ఆ మెరుపులు కళ్ళల్లో పడితే అవి తట్టుకోలేక పెద్ద పెద్ద అరుపులు అరిచి కింద పడిపోతున్నాయి. ఆ పిడుగుల ధ్వనులకు పెద్ద పెద్ద ఎద్దులు కూడా నెత్తురు వదిలి కింద పడిపోతున్నాయి. చూశాడు కృష్ణుడు. తనని అడిగినదే క్షణం, ఆవుల్ని దూడల్ని అన్నింటినీ గోవర్ధనగిరి దగ్గరికి చేర్చండి అన్నాడు. ఎవ్వరూ అటు ఇటు చెదిరిపోవద్దు, అందరూ ఇక్కడికి రండి అన్నాడు. అంతే. ఆయన ఏం కష్టపడలేదు. హేళగా బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. పోతన గారి పద్యరచనలో ఉండేటటువంటి హృద్యం ఎక్కడుంటుందంటే, అందం ఎక్కడుంటుందంటే, అవతల వాళ్ళ ఆర్తితో ఆయన మమేకమైపోతారు. గజేంద్రమోక్షణం చెప్తున్నారు అనుకోండి, ఆయన గంట నడుస్తూ ఉంటుంది కానీ
ఆ ఏనుగు యొక్క కాలు మొసలి యొక్క నోట్లో నలిగిపోతున్నదా ఆయనకి కనపడుతూనే ఉంటుంది. ఎప్పుడొచ్చేస్తాడా విష్ణు, ఆ కాలు ఇప్పుడు విడిపోతుందా అని ఆర్తి. ఆయన పద్యం అలా పడుతుంది. అందుకే నక్రము విక్రమించకరి పాదక్రంత సంవక్రమై అంటారు. క ఈ ఒక్కక్షరమే తెలుగులో ఏనుక్కాల్లో ఉంటుంది బొద్దుగా. క ఏనుక్కాలు, రావత్తు మొసలు నోరు పట్టుకున్నట్టు ఉంటుంది ఇలా కాల్ని. అందుకే కా కింద రావత్తు ఆ పద్యంలో పాదంలో అన్ని మాటలు తిరుగుతుంది. క్ర నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై అంటే ఏనుక్కాలు మొసలు నోట్లో ఆయన కనపడుతూ బాధపడిపోతున్నారు. అందుకే పద్యం అలా పడిపోతున్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.